ఈసారి బాగలేదు బిగ్ బాస్ అనేది మాత్రం బాగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మాధురిని తీసుకొచ్చారు, దివ్యల మాధురి ఆవిడ్ని. తర్వాత అమ్మాయి ఎవరు, రమ్య మోక్ష, ఆ పచ్చళ్ళ పాప, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? ఇంకొక మాట ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఈ రమ్య మోక్షాన్ని తీసుకొచ్చే బదులు ఎవరినైతే వాళ్ళు తిట్టారో, ఈ పచ్చళ్ళ పాప ఎవరినైతే తిట్టిందో అతన్ని తీసుకురావాల్సింది మీరు. మీకు అర్థమైందా? ఎవరైతే హర్ట్ అయ్యారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుంటే బాగుండేది, అతని వెర్షన్ వినేవాళ్ళు. అంటే రకరకాల కమెంట్స్ నేను చెప్పేది. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఇప్పుడు మీకు అమ్మాయి వచ్చింది, వచ్చాక వీళ్ళందరూ కూడా ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టుగా దెబ్బలాడడం అనేదే ఒక టార్గెట్గా పెట్టుకున్నారా, గట్టిగా మాట్లాడితే మేము కంటిన్యూ అవుతామని అనుకుంటున్నారా అనేది మనకు ఎక్కువ కనిపిస్తుంది. అంతే తప్ప ప్రొజెక్షన్ అంతా కూడా మీకు నిన్న మాధురి గారిని చూసినా మనం, అంటే రమ్య అనుకున్నంత స్థాయికి అమ్మాయి ఆటల్లా చెప్పాలంటే నాకేమో అలా అనిపించింది. కానీ మాధురి గారు నోరేసుకుని పడిపోతే అయిపోతుందా, నాదే లైవ్ అంటే నా మాటే నగ్గాలి, ఇక్కడ బిగ్ బాస్ కంటే నేనే రూల్స్ అనేది ఆవిడ చెప్పడం జరిగింది, మీరు మొన్న కూడా చూశారు. కానీ అది కాదు కదా. నాకు నేను పడుకున్నాక మీరెవరూ కూడా సౌండ్స్ చేయకూడదు, లైట్స్ తీసేయాలి అనడం అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ మీరు ఆడటానికి వచ్చారు, మీరు ఇక్కడ రూల్స్ పెట్టడానికి రాలేదు. ఇప్పుడు నేను బయట ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉంటానో అని ఆవిడ చెప్పడానికి రాలేదు. కానీ ఇక్కడ ఒక చిన్న సందేహం అందరికీ ఏమొస్తుందంటే, ఈవిడ బిగ్ బాస్కి రావడంలో, ఈవిడ ఇట్లా మాట్లాడడంలో బిగ్ బాసే ఇట్లా మాట్లాడిస్తున్నాడా అనే సందేహం కూడా చాలా అసలు ఉండదు కదా. అంటే మీరు ఇన్సైడ్ కాబట్టి మీకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను అనేది ఇట్స్ నాట్ మై పాయింట్, బయట బయట వస్తాయి. ఇప్పుడు ఎవరిని తిట్టిందో వాళ్ళని తీసుకురావడం అనేది ఎందుకు జరగలేదంటే, ఆయన అంత గ్లామరస్ గా ఉండు. ఎగ్జాక్ట్లీ. నో అదే అదే అమ్మాయి అయితే ఇంకొక పాయింట్, ఒక పాయింట్ మీరు ఒప్పుకోకపోయినా అది అవతల సైడ్ అమ్మాయి ఉండుంటే డెఫినెట్ గా తీసుకొచ్చేవాళ్ళేమో. అబ్బాయి అవ్వడం కూడా ఒక మైనస్ అయి ఉండొచ్చు. ఇంకొక బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ నిజంగా 5 స్టార్ అని చెప్పుకోవాలి ఈ డిస్కషన్ కి. లెట్ మీ వెల్కమ్ కరెడ్డి కళ్యాణి, ఫోన్ లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే కళ్యాణి గారు. బహుశా నాలాంటి వాళ్ళకి అందరికి వచ్చిన డౌట్, మీరు ఉంటే బాగుండేమో, మీలాంటి వాళ్ళు కూడా ఉంటే బాగుండేమో, ఇంకొక జోష్కు వెళ్ళిపోతున్నామో బిగ్ బాస్ అనేది. ఆల్రెడీ వెళ్ళారు, బట్ ఈ సీజన్ లో కూడా అంటున్నా. కళ్యాణి గారు, సో కమింగ్ టు ద సబ్జెక్ట్, బిగ్ బాస్ కి సంబంధించి ఈ సీజన్ లో ఆ ఎలిమినేషన్ ఏమైనా అన్ఫైర్ అనిపిస్తుందా? భరణి ఎలిమినేషన్ కావచ్చు, లేకపోతే శ్రీజ ఎలిమినేషన్ కావచ్చు, మీ అభిప్రాయం ఏంటండి? అసలు నేను బిగ్ బాస్ చూడడం లేదండి, ఏదో ఈ ఫోన్లో వస్తుంటే చూస్తున్నా. బట్ వాటి ఓటింగ్లు కానీ అవి ఏమవుతున్నాయి, ఎవరేం చేస్తున్నారు అన్నది నేను చూడట్లేదు. అన్ఫెయిర్ ఫెయిర్ అన్నది నేను మాట్లాడడం. ఈ సీజన్ కి సంబంధించి అడగను, కానీ మీ సీజన్ లో మీరు పార్టిసిపెంట్ గా వెళ్ళారు, మీరు కూడా బయటకు వచ్చారు. నిజంగా ఫెయిర్ గా ఉంటుంది ఎలిమినేషన్? నేను మీ నుంచి ఫెయిర్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి ఒక స్క్రీన్ షాట్స్ చాలా పంపించానండి నా ఎలిమినేషన్ తర్వాత. యాక్చువల్ గా అయితే ఆ వీక్ 2 వీక్స్ యాక్చువల్ గా నేనే దిగాను, నన్ను ఎవరు నామినేట్ చేయలేదు. నా అంతటి నేనే పడవ దిగి వచ్చేసాను అనమాట. అది ఎందుకో ఏదో అందరికీ వంట చేయాలి, లేట్ అయిపోతుందని ఏదో వంక పెట్టుకొని మేమందరం అనుకొని మమ్మల్ని అందరినీ ప్రొవోక్ చేశారు, మేము దిగిపోయాం. వాళ్ళ గేమే అదే నాకు తెలియదు. అంత నేను బిగ్ బాస్ ఎప్పుడు చూసి వెళ్ళకపోవడం కూడా అది నా తప్పు. సరే, అది ఏదేమైనప్పటికీ కూడా నేను తర్వాత వచ్చిన తర్వాత నాకు చాలా మంది పంపించిన స్క్రీన్ షాట్స్, మేము వేసాం ఓట్లు అన్నవి చాలా చాలా ఉన్నాయండి, హ్యూజ్ ఓట్స్ ఉన్నాయి. అవన్నీ నేను స్క్రీన్ షాట్ పంపించాను మా టీవీ వాళ్ళకి. సార్, నేను ఎలిమినేట్ అవ్వడానికి ఇన్ని ఓట్లు పడితే నేను ఎలా ఎలిమినేట్ అయ్యాను అని అడిగాను. నేను ఎలా ఎలిమినేట్ అయ్యాను, ఇన్ని ఓట్లు పడ్డాయి, మరి ఎలిమినేట్ ఎలా అయ్యాను నేను? ఎందుకంటే రెండు బయట చెప్తున్నా, అప్పుడున్న వాళ్ళు ఎవరైతే చెప్తున్నారు కదా మనకి ఇప్పుడు రివ్యూవర్స్, ఆ రివ్యూవర్స్ చెప్పిన దానిలో కూడా అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణ్ గారు డౌన్ లో ఉన్నారు అని చెప్పారు అప్పుడు. సో అమ్మ రాజశేఖర్ గారు సడన్ గా డ్రామా ప్లే చేశారు. నేను ఇదమ్మని కింద పడి కొట్టుకొని ఏడ్చారు. ఆయన గేమ్ అది ఒక్కసారి వాళ్ళకి ఆయన గేమ్ నచ్చింది, అప్పుడు ఉండాలనుకున్నారేమో, నన్ను బయటికి పంపించేశారు. అది అన్ఫెయిర్ అని అప్పుడు కూడా ఎవరేం మాట్లాడలేదు. బట్ నేను కూడా ఏంటంటే, నేను కోవిడ్ టైంలో వెళ్ళాను, అది నా తప్పు. ఫస్ట్ బిగ్ బాస్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ అండి నన్నే ఫస్ట్ మొట్టమొదటి ఇంటర్వ్యూ చేశారు బాంబే వాళ్ళు. అన్నపూర్ణ స్టూడియోలో పిలిచి ఫస్ట్ కంటెస్టెంట్ నేనే. అది నాతోనే స్టార్ట్ అయింది, అంటే ఇంటర్వ్యూస్. ఫస్ట్ కంటెస్టెంట్, ఫస్ట్ సీజన్ లో నేను సెలెక్టెడ్ అని చెప్పారు. ఆల్మోస్ట్
ఇంకొక 2 weeks లో స్టార్ట్ అయిపోతుంది, 14th కి మీరు వెళ్ళిపోవాలి పూనా అన్నట్టు కూడా చెప్పారు. పూణే వెళ్ళాలి అన్నప్పుడు టైంలో నేను రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్నాను, నేను రాలేనండి, 45 days నాకు షెడ్యూల్ ఇచ్చారు దిల్ రాజు గారి సినిమా అని నేను చెప్పేశాను వీళ్ళకి. లాస్ట్ మినిట్ లో జ్యోతిని ఇంకొక ఇద్దరు తీసుకున్నారు, అది మాకు తెలుసు. బట్ నేను ఫస్ట్ సారి వెళ్ళలేదు కాబట్టి 4వ సీజన్ లో నన్ను అడిగారు, మళ్ళీ నేను వెళ్ళాను కరోనా కదా అని. సో నేను ఇప్పుడు వెళ్ళినా అప్పుడు వెళ్ళినా ఎప్పుడైనా నేను ఫెయిర్ గానే ఉంటాను, నాకు అవసరం లేదు. కానీ ఒకటి ఏంటంటే బిగ్ బాస్ వల్ల ఫెయిర్ అన్ఫెయిర్ అంటే కొన్ని అన్ఫెయిర్ గానే అవుతాయి, అది క్లియర్. అన్ఫెయిర్ అన్న దానిలో నేను కూడా బలైందాన్ని, అది క్లియర్. ఇంకోటి ఏంటంటే ఆ అన్ఫెయిర్ దానిలో ఇన్ని ఓట్లు పడితే మీరు చేయాల్సిన బిగ్ బాస్ వాళ్ళు చేసేది ఏదైనా ఉంది అంటే నేను అడిగేది వాళ్ళని డైరెక్ట్ క్వశ్చన్ చేసేది, మీరు ఓటింగ్ బయటికి డిస్క్లోజ్ చేయండి. ఓకే, మీరు ఓటింగ్ అనేది చేయండి. వీళ్ళకి 30,000 ఓట్లు వచ్చాయి, వీళ్ళకి 1,00,000 వచ్చాయి, లేదా వీళ్ళకి 10 లక్షలు వచ్చాయి, ఇవన్నీ చెప్పండి. లేదు మా ఇష్టం అంటే ఇది అన్ఫేరే కదా, అక్కడే అన్ఫేర్. అంటే మా గేమ్ మేము పెడుతున్నాం కాబట్టి 50% మా చేతిలో ఉందంటే మీ చేతిలో ఉన్నప్పుడు మా టీవీలో ఆపేసుకోవడం మా చేతిలో కూడా ఉంది, అంతే సింపుల్. అంటే ఎలిమినేషన్ విషయంలో ఒక పాయింట్ మీరు రేస్ చేయించారు, మీరు ఇన్ ద సెన్స్ మీతో పాటు కొంతమంది కూడా రేస్ చేస్తున్నారు, ఏదైతే ఓటింగ్ పడుతుందో ఓటింగ్ బేస్ మీద వెళ్ళాలంటున్నారు, రైట్? ఓటింగ్ సగమే సార్, 50% ఓటింగ్, 50% వాళ్ళ డెసిషన్ ఉంటుంది, వాళ్ళ డెసిషన్ ఉంటుంది. వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి ముందే తెలుసు. ఇప్పుడు ఒక 16 members ని సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఏ వారం ఎవరు రావాలో ముందే ఫిక్స్ చేసుకొని పంపిస్తారు లోపలికి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు ఆలోచించండి, మా ఏజ్ గ్రూప్ లో ఎవరెవరు వెళ్ళారో లోపలికి అందరూ ఫస్ట్ వీకే వచ్చారు, నేను ఒక్కదాన్ని సెకండ్ వీక్ వచ్చాను. నెక్స్ట్ ఆ వీక్ నేను చాలా కంటెంట్ ఇచ్చాను, నేను వచ్చేటప్పుడు కూడా చాలా బాధపడుతూ మరో సూర్యకాంతాన్ని మిస్ అయిపోయాము, ఎంత మంచిగా రామకథ చెప్పిందని, ఇవే నా మీమ్స్ అన్ని. సో మనం ఇంకొంతసేపు ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందని అనే వచ్చాయి. కానీ ఏంటంటే జరిగింది, నేను తొందరపడి దిగాను, నాకు ఫ్యాన్ బేస్ లేదు అప్పటికి, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, మీకు తెలుసు. ఇన్ఫాక్ట్ 5,000 members ఉన్నారు నా ఇన్స్టాగ్రామ్ లో, నేను వాడేదాన్ని గాను. ఇంకా నాకు ఎలా వస్తుంది ఓటింగ్? నాకు బయట నుంచి వచ్చిన ఓటింగ్ పంపిస్తే కూడా ఇన్ని పడితే నేను ఎలా వచ్చాను సార్ నేను క్వశ్చన్ చేశాను. కావాలంటే వాళ్ళని అడగండి డైరెక్ట్ గా. కళ్యాణ్ గారు కంటిన్యూ చేద్దాం. శేఖర్ భాష కూడా మనతో పాటు ఇక్కడ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శేఖర్ భాష, కళ్యాణ్ గారు వర్షన్ చూసారు. సో గేమ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే స్క్రిప్టెడ్, ఇది బాగా వినిపించే మాట. బిగ్ బాస్ లోకి వెళ్ళారంటే స్క్రిప్టెడ్, వాళ్ళు చెప్పిందారు వీళ్ళు చేస్తారు.